జై శ్రీమన్నారాయణ. గోధుమ రవ్వతో పులిహోర అండి. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్, పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇటు తాలింపు చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. తాలింపు గింజలు, పల్లీలు, శనగపప్పు అన్నీ ఒకటేసారి వేసేసుకొని అసలు వేగించుకోవాలి. పసుపు ఉప్పు వేసేసి వేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనవరాలకి ఇష్టం ఇది పులిహోర అంటే, అందుకరికి పులిహోర తీస్తున్నాను. ఇలా మిరపకాయలు కట్ చేసుకుంటే ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్క మిరపకాయ పెట్టుకోవచ్చండి. మిరపకాయలు వేస్ట్ కాకుండా ఇలా చేస్తాను. హాయ్, జై శ్రీమన్నారాయణ. పులుసు ఇలా చేసేసుకొని కొంచెం ఒక ఉడుకుడికాక అందులో వేసేసుకోవాలి. రండి భగవంతుడికి పెట్టుకున్నాం. రగించవయ్య శ్రీహర మహాపితుడా కుసుమాంబతుడా, రగించవయ్య శ్రీహర. ఇలా ఇష్టపడతారండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.